ఎంపీ పప్పు యాదవ్ పై ఢిల్లీలోని ఆయన నివాసంలో కొందరు దాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి ఎంపీపై చెప్పు విసిరాడు. తనను హత్య చేయాలనే ఉద్దేశంతో నిందితుడు కత్తితో వచ్చాడని పప్పు యాదవ్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో చందా దొంగతనం వివాదంపై సాధువు వేషధారలో నిరసన తెలిపిన తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని కూడా పప్పు యాదవ్ తెలిపారు. దాడి చేసిన వారిని అక్కడే ఉన్నవారు పట్టుకుని చితకబాదారు. దాడి చేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ బులందర్ షేహార్కి చెందిన సుమిత్గా గుర్తించారు. ముందుగా చెప్పు విసిరి తర్వాత కత్తి బయటకు తీస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. राम को गुड्डी में पतंग में उड़ा रहे हो, शंकराचार्य को आप पीट रहे हो, आप चंपत रहा है और गिरी पूरा 200 किलो सोना चांदी सब खपत कर दिए। आप उस पर क्यों नहीं बोल रहे हो? आप अभी एफआईआर दर्ज कराएंगे जिस तरह से हमला हुआ है? हम तो पहले ही कई एफआईआर करवा चुके हैं, जा चुके हैं, मेरे लॉयर भी यहाँ। आज की घटना के बाद भैया हम डरेंगे तो नहीं, इसको मारना हो मार दे, हम डरेंगे। राम को गुड्डी में पतंग में उड़ा रहे हो, शंकराचार्य ఎంపీ పప్పు యాదవ్ పై ఢిల్లీలోని ఆయన నివాసంలో కొందరు దాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి ఎంపీపై చెప్పు విసిరాడు. తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు కత్తితో వచ్చాడని పప్పు యాదవ్ ఆరోపించారు. ఇక పప్పు యాదవ్ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు పార్లమెంటు సమావేశాల్లో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ కి సంబంధించినటువంటిది స్వతంత్ర అభ్యర్థి బీహార్ స్వతంత్ర అభ్యర్థి ఇటు పప్పు యాదవ్ చేసినటువంటి స్క్రిప్ట్ చాలా వివాదాస్పదంగా కూడా అటు అయోధ్య రామ మందిరానికి అనేక మంది సాధువులు కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది. ఒకవైపు మరొక వైపు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. దాదాపు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇటు పప్పు యాదవ్ ఆయన నివాసంలో ఏదైతే సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో నేషనల్ మీడియాతో ఆయన ఏదైతే సమావేశంలో ఉన్నటువంటి భాగంలో అనుకోవచ్చు, అందులో ఒక వ్యక్తి అంటే జర్నలిస్ట్ గా తను ఎంటర్ కావడం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి రావడము, ఆయన ప్రసంగించేటటువంటి సమయంలో చెప్పు విసిరేయడము, తర్వాత కొంత ఆయనకు పదజాలాన్ని ఉపయోగించడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి కెమెరాలంతా కూడా అలర్ట్ కావడం, అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటన. ఒక్కసారిగా కూడా షాక్ అయినటువంటిది. ఆ వ్యక్తి ఎవరన్నది అతన్ని అదుపులో తీసుకున్నటువంటి క్రమంలో ఆయన చేతిలో కూడా కత్తి ఉంది, తనను హత్య చేయడానికి వచ్చాడంటూ కూడా ఇటు పప్పు యాదవ్ కూడా ఆరోపించడం జరిగింది. కానీ ఏదైతే జరుగుతున్నటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి స్కిట్ పై మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను చేసినటువంటి స్కిట్ సనాతన ధర్మానికి భంగం కలిగే విధంగా అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటిది ఒకవైపు. దీనికి సంబంధించినటువంటిది వారణాసిలో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. అటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అవిదేశ్ ప్రసాద్, తర్వాత పలువురు ప్రతిపక్ష నాయకులపై కూడా వారణాసిలో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు అంతా కూడా అటు అయోధ్య రామ మందిరము, రేపు పార్లమెంట్ సమావేశం కూడా జరగబోతుంది. ఇదే ప్రత్యేకంగా కూడా అజెండాతో కూడా అటు ప్రభుత్వం అంటే ఏదైతే నిన్న చేసినటువంటి స్కిట్ పై కూడా ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయాలి అంటూ కూడా చేస్తున్నటువంటి నినాదాలు ఒకవైపు. ఇందులో భాగంగానే ఇటు పప్పు యాదవ్ ఎక్కడా కూడా నేను తగ్గను, నేను చేసింది కరెక్ట్ అన్నటువంటి తన వాదనను వినిపించే విధంగా ఇటు ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ మీట్ లో ఒక అనుమానిత వ్యక్తి రావడము, అతనిపై దాడి చేయడం అన్నది చాలా కీలకము. పోలీసులు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ఏదైతే పప్పు యాదవ్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతడు బీహార్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. మరింత కూడా సమాచారం ఇంకా బయటికి రావాల్సి ఉంది. కానీ అక్కడ అంటే ఏదైతే ఒక ప్రెస్ మీట్ అన్నప్పుడు ఖచ్చితంగా కూడా నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్, ప్రూఫ్స్ తోటి లోపలికి వెళ్ళేటట్టు విధంగా కూడా ఖచ్చితంగా ప్రతి ఎంపీసీ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆపుతారు. కానీ ఈ వ్యక్తి బీహార్ కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడము, ఇతడు లోపలికి ఎలా వచ్చాడు అన్నది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ పప్పు యాదవ్ కి సంబంధించినటువంటి వ్యక్తి అతనికి పరిచయస్తుడైతేనే మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా ఇక్కడికి మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే సెక్యూరిటీ పర్మిషన్ కూడా ఎవ్వరు కూడా లోపలికి వదలరు. అంటే ఈ రోజు ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు అంటే అతడు పప్పు యాదవ్ కి దగ్గరగా తెలిసిన వ్యక్తి ఉండాలి. ఖచ్చితంగా
లేదంటే అక్కడ అంటే మీడియా పరంగా నేను కూడా కవరేజ్ చేయడం కొరకు వచ్చానంటూ కూడా నకిలీ అంటే ఐడిని తీసుకొని లోపలికన్నా ఎంటర్ కావాలి ఖచ్చితంగా. ఈ రెండు జరిగి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగి ఉండాలి. కానీ అక్కడ బీజేపీకి సంబంధించి అటు పప్పు యాదవ్ కి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు కూడా చాలా మంది కూడా రావడము, అందులో నేను కూడా ఒక కార్యకర్తలను తన పేరు చెప్పి అయినా లోపలికి రావాల్సినటువంటి అవసరం, అంటే అక్కడికి లోపలికి ఎంటర్ అయ్యి ఉండవచ్చు అన్నటువంటిది కూడా మరొక అంశం. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిపై ఖచ్చితంగా దీనిపై రేపు పార్లమెంట్ లో అటు ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటిది కూడా కీలకంగా కూడా దీనిపై కూడా అంటే ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఇండియా బ్లాక్ ఖచ్చితంగా కీలక సమావేశం కూడా నిర్వహిస్తుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిని పప్పు యాదవ్ తీవ్రంగా ఖండిస్తున్నాడు. దీనికి ఖచ్చితంగా నన్ను హత్య చేయడానికి కుట్ర పండే ఇక్కడ నా ఇంటిలోకి రావడం జరిగింది అంటూ కూడా చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దాదాపు ప్రెస్ మీట్ అంతా కూడా ఒక్కసారిగా కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడము, నేషనల్ మీడియా దీన్ని ఫోకస్ చేయడము, అతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు పోలీసులు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ కళ.